లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్రా ఛందస్సులో సాగే రచన. 1 పద్యం, 2 గేయం, 3 గీతం, 4 వచన కవిత. ఆన్సర్ 3 గీతం. శబ్దము, ధ్వని అను పదాలకు పర్యాయాలుగా గల పదం. 1 ఖడ్గం, 2 రశ్మి, 3 సౌరభం, 4 క్వనము. ఆన్సర్ 4 క్వనము. ఈ క్రింది వానిలో త్రికసంధి కాని దానిని గుర్తించండి. 1 అచ్చోట, 2 అనాది, 3 అక్కడ, 4 అక్కన్య. ఆన్సర్ 2 అనాది. క్రియారహిత వాక్యాలలో ఒకే పదార్థాన్ని బోధించే 2 నామాల్లో మొదటిది ఉద్దేశం అయితే రెండోది. 1 ఆదేశం, 2 బహుళం, 3 విధేయం, 4 ప్రత్యయం. ఆన్సర్ 3 విధేయం. భూపతి అంటే 1 శివుడు, 2 రాజు, 3 భర్త, 4 దుర్యోధనుడు. ఆన్సర్ 2 రాజు. పీనాక పాని ఇందలి సమాసం. 1 ద్విగు, 2 ద్వంద్వం, 3 బహువ్రీహి, 4 అవ్యయీ భావ. ఆన్సర్ 3 బహువ్రీహి. క్రింది వారిలో కవి సార్వభౌమ బిరుదాంకితుడు. 1 పోతన, 2 ఎర్రన, 3 తిక్కన, 4 శ్రీనాథుడు. ఆన్సర్ 4 శ్రీనాథుడు. అతడు మాధవుడులోని అలంకారం. 1 ఉపమ, 2 అంత్యానుప్రాస, 3 వృత్యానుప్రాస, 4 చేకానుప్రాస. ఆన్సర్ 1 ఉపమ. క్రింది వాటిలో ఏ పద్యం వృత్త పద్యం? 1 ఉత్పలమాల, 2 ఆటవెలది, 3 కందం, 4 తేటగీతి. ఆన్సర్ 1 ఉత్పలమాల. కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందిన కవి? 1 15, 2 16, 3 17, 4 18. ఆన్సర్ 3 17. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.